హాలియా 16 మే ఈ రోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అనుముల మండలం అలియాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవశ్రీ కుందూరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎన్నిక సన్నాహ సభ సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జేవీ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ రేపు జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు। నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఈ సమావేశంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుండి నన్ను రేపు జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలను, పార్టీ శ్రేణులను, పార్టీ అభిమానులను కోరారు। ఈ కార్యక్రమంలో కుందూరు జయవీరారెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికలను ప్రతి కార్యకర్త ముందుండి మన నాయకుడు తీర్మాన్ మల్లన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు। ఈ కార్యక్రమంలో అనుముల మండల వైస్ ఎంపీపీ మాల అరుణ్ రాజ్, రమేష్ యాదవ్, కానుకూరి నారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండేటి మల్లయ్య, మండల అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్, నగరకంటి సైదులు, జగదీశ్వర్ రెడ్డి, అంజిముని, వినయ్, శ్రీకాంత్, దిలీప్ రెడ్డి, సురేష్, శ్రీనివాసరాజు, ఎస్కే సైదం, మెండే ఏడుకొండలు, మహేష్, సోషల్ మీడియా బచ్చలకూరి మురళి, నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ 4 తారీఖు వచ్చే 4 తారీఖేమో రఘువీర్ అన్నది, 5 తారీఖు నాడు మరి ఆ 5 తారీఖు రోజు మనమంతా కాంగ్రెస్ పార్టీ జెండాను గుండెల కత్తుకొని ఆకాశం నిండుగా జై కాంగ్రెస్ అనేటువంటి ఒక రోజు రావాలంటే మనము ఈ కార్యక్రమాలు నిన్న మొన్న నాకు తెలుసు మీరు పడ్డటువంటి కష్టం, మీరు గ్రామాలలో, వార్డులలో ఒక్కొక్క ఓటర్ను కలిసి అన్న జయవీరన్న గెలుపు కోసం, రఘువీరన్న గెలుపు కోసం ఎంత కష్టపడ్డారో, ఎంత బాధపడ్డారో, ఎన్ని కష్ట నష్టాలకు వచ్చినో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది సోదరులారా, అది కాదనలేదు। ఇవాళ మీరు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు లాంటి వాళ్ళు మీరే, మీ వల్లనే ఇక్కడ వీళ్ళందరం కూడా కుర్చీల మీద కూర్చోగలిగినాం, వీళ్ళందరం కూడా ఇలా ఉండగలిగినాం అంటే అది కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు పెట్టినటువంటి విషయాన్ని తెలియజేస్తాం। ఇక నేరుగా రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గౌరవనీయులు పెద్దలు మీ ప్రాంతం ముందు బిడ్డ తెలంగాణ ప్రాంతం ఆశా జ్యోతి జానారెడ్డి సార్ నన్ను ఆశీర్వదించి సోనియా గాంధీ మేడంతో ఒప్పించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి పట్టభద్రుల ఎమ్మెల్సీగా నేను మల్లన్నను ప్రపోజ్ చేస్తున్నటువంటి నేను జీవిస్తున్నా చెప్పి ఆయన జీవిస్తే ఇక్కడికి రావడం జరిగింది సోదరులారా। మరి తీన్మార్ మల్లన్న గెలవడం అంటే జానారెడ్డి సాబ్ గెలవడం, తీన్మార్ మల్లన్న గెలవడం అంటే జేవీరన్న గెలవడం అంటే ఆ తల్లి సోనియా గాంధీ గెలవడం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి। ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు ఈ పట్టభద్రులు, కానీ మొట్టమొదటిసారిగా అత్యధిక మెజార్టీతో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉంది, రెపరెపలాడించబోతా ఉంది। అది మీ అందరి ద్వారానే జరగబోతా ఉంది సోదరులారా। తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీలో అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ, తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఓటేయాలి? తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఓటేయాలంటే మీ అందరికీ తెలుసు సోదరులారా, కేసీఆర్ అత్యంత క్రూరంగా, రాక్షసత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని, రైతాంగాన్ని, నిరుద్యోగులను, ఉద్యోగస్తులను నలుపుక తింటా ఉంటే ఆ రోజు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఒక్కడై ఏది నీ సంగతి అని ప్రశ్నించినటువంటి బిడ్డ తీన్మార్ మల్లన్న 10 ఏళ్ళు బట్టి అలుపెరుగని పోరాటం చేసిన మీ అందరికి తెలుసు। అంతేకాదు 100 రోజుల పాటు జైల్లో బందీ చేసిండు తీన్మార్ మల్లన్నను కేసీఆర్, 100 కేసులు పెట్టిండు, ఎక్కడ కూడా తల వంచకుండా, మడమ తిప్పకుండా నమ్మిన ప్రజల కోసం కష్టపడతా నిన్ను కట్టెలిస్తా అని చెప్పి ఆ రోజు శపథం చేసినాం। శపథం చేసినట్టుగానే మీ అందరినీ చైతన్యం చేసి, మీ అందరినీ కథల రంగంలోకి దింపి వాళ్ళ కేసీఆర్ పరిపాలన అంతం చేయగలిగినాం సోదరులారా। కేసీఆర్ ముట్టగించుకోలే మనం రాష్ట్రం, కేసీఆర్ చేతుల రాష్ట్రాన్ని పెట్టేటప్పుడు 66 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఇచ్చినాం, 66